అరే అర్జున్, పొద్దెక్కింది లేగరా. రేయ్ లేరా. పొద్దున్నే ఏంటత్త, కాసేపు పడుకో నువ్వు. ఒకసారి లేగరా. ఏమే లక్ష్మి, పండక్కి ఈసారి మీ కూతురు వస్తుందా? రాత్రి బయలుదేరిందంట, బస్ స్టాప్ లో ఉంది. రేయ్ అర్జునా. ఏడు వీడు. అరే అర్జున్. ఇందు నా మరదలు, పేరుకే మేం బావ మరదలం, కానీ మేం మాట్లాడుకున్న మాటలు నేను దాటి వేసిన కిలోమీటర్ల కంటే తక్కువే. ఇంటర్ పూర్తవ్వగానే పెళ్లి చేసేయాలన్న అందరి మీద గొడవ పడి కష్టమైన బీటెక్ చదివి మళ్ళీ ఊరొస్తే జాబ్ తెచ్చుకున్నాకే ఊరొస్తా అని 3 ఏళ్ల ముందు హైదరాబాద్ వెళ్ళింది. చాలా మొండిది, అందుకే ఏమో అదంటే నాకు చాలా ఇష్టం. ఏంటి బా మనుషులు చూడకుండా వెళ్తున్నావు? పక్కూర్లో కొత్తరికైనా వచ్చిందా ఏమి? అట్లాంటిది ఏమైనా ఉంటే వాడికి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తావు? రాత్రికి వెళ్ళి నువ్వే టెంట్ వేసి ఉండేవాడుగా. అదేం లేదురా, ఇందు వస్తుందంటే తీసుకురావడానికి వెళ్తున్నా. అనుకున్నా కృష్ణగా లేటుగా పనుకున్నాడంటే సరోజన ఇంట్లో లైట్ లేట్గా ఆగిందని అర్థం. అదే నువ్వు ఇంత పొద్దున లేచావంటే ఇందు ఊర్లోకో కర్రలోకో వచ్చిందని అర్థం. మీరు మారర్రా. సరే, నేను ఇందుని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అయితే ఈ సంక్రాంతికి గట్టిగా ఉంటుందంటావు? వాడు చెప్పింది నిజమే. క్యాలెండర్లో ఎన్ని పండుగలున్నా నేను మాత్రం సంక్రాంతి కోసమే ఎదురు చూస్తాను. ఎందుకంటే నేను చివరిసారి ఇందుని చూసింది కూడా సంక్రాంతికి. ఇందు నాకు దూరం అయ్యేదాకా తెలియలేదు అదంటే నాకు ఇష్టమని. ఇప్పుడు దగ్గర అవుతుంటే తెలుస్తుంది ఇష్టం కూడా కాదు, అది ప్రేమని. అందుకే ఎలాగైనా ఈ సంక్రాంతికి నా మనసులో మాట ఇందుకి చెప్పి 3 రోజుల ఈ సంక్రాంతిని జీవితాంతం పండగలా చేసుకుంటాను. హాయ్ బావా. అత్తే ఎలా ఉంది? బాగుందా? మీ సిటీలో ఎదురు కనిపించే వాళ్ళని ఎలా ఉన్నారని అడగరా? నీకేం బావా. సర్లే, అత్త ఎదురు చూస్తుంది, వెళ్దాం పట్టు. హే గీతు, రండి వెళ్దాం. బావా, ఇది గీతు, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. హే లూసు, ఒక్కనే వదిలేసి వచ్చేసావే? బావా, వీడు రిషి. మా ఆఫీస్ లో వీడికి పడిన అమ్మాయి అంటూ లేదు. మోస్ట్ ఫన్నీ గాయ్. అవునవును, కామెడీగానే ఉన్నాడు. నా ఉద్దేశం చాలా సరదాగా మాట్లాడుతున్నాడు అని అంటున్నా. ఓ, నేను ఇంకా ఏం మాట్లాడలేదు కదా బ్రో. మా ఊర్లో ఇంతే బ్రో, ముఖం చూసి ఇట్టే చెప్పేస్తాం. సరే కానీ అమ్మకి నేను వస్తానని చెప్పానుగా, నిన్నెందుకు పంపింది? నా ఊర్లో నాకేంటి భయం? నేను వెళ్ళననే చెప్పాను. అత్తయ్య వింటే కదా, చూడటానికి రోజులు బాగాలేవు, కళ్ళజోడు పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని స్టైల్గా కనిపిస్తారు కానీ అస్సలు నమ్మలేం కదా అని చెప్పింది. ఓ ఇందు, ఇంటికెళ్ళి డిస్కషన్ పెట్టుకోవచ్చు కదా. బ్యాగ్స్ అన్ని చాలా బరువుగా ఉంది, ముందు వెళ్దాం పదా. అయితే బావా ఒక పని చెయ్యి, నువ్వు రిషిని తీసుకుని ఇంటికి వెళ్ళిపో, మేము ఆటోలో వచ్చేస్తాం. ఓకే. అయినా పల్లెటూరులో ఉండే ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు కదా బ్రో. ఏమోరా బాబు, కుషిలా సాగిపోతుంది అనుకుంటే ఆర్యలా అయ్యేటట్టుంది. ఏంటి బ్రో? ఏం లేదు బ్రో, అవునంటున్నా. ఈ మనుషులను చూస్తుంటే అనిపిస్తుంది బ్రో, పెళ్లి చేసుకుంటే పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఒరే అర్జున, వీడితో జాగ్రత్త. అవును బ్రో, ఇందు నా గురించి ఏం చెప్పలేదా? చెప్పింది బ్రో.
మా భావన చాలా బిజీగా కనిపిస్తూ బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. దిగు బ్రో. బ్రో ఇందునే చెప్పింది బ్రో. హిల్ వచ్చింది, దిగు బ్రో. ఓహో భయపెట్టేసావు కదా బ్రో. హే ఎందు సాయంత్రం జాతర దగ్గర ఉండి సరిపోద్దురా. వాళ్ళెవర్రా? ఇందు ఫ్రెండ్స్ అంటరా, పండగ చూసి వెళ్దామని వచ్చారు. వాడు బ్యాగ్ చూసావా? పండగకు వచ్చినట్లేదు, ఏదో పని కట్టుకొని వచ్చినట్టుంది. అది అలా ఉంచలే కానీ ఆ పక్కన చూసావా? రే ఆ ఫోన్ ఇలా అందుకోరా, ఇంట్లో సంబంధాలు చూడొద్దని చెప్పాలి. నువ్వు ఎదురు కట్నం ఇచ్చినా ఎదురు రారా వాళ్ళు. ఏ ఇందు ఆ ఇలా రావే. సరే మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను. ఓకే ఓకే. హాయ్ రా, ఎలా ఉన్నారు అందరూ? మా సంగతి అలా ఉంచలే గాని మా వాడు ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు. వీడు మనసు పడని అమ్మాయి మన ఊర్లో ఉందారా? అయినా మీరు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు తను. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మా వాడు అదే పేగులు మెల్లేసుకుని తిరుగుతాడుగా. మీరేం మారలేదురా. అవునే ఇందు, మళ్ళీ ఎప్పుడు ప్రయాణం? పండగ అయిపోగానే వెళ్ళిపోతారా? సరే మరి. రేబా రేబా లే, నువ్వు ఇక్కడ పడుకొని ఉండు, వాడక్కడ. హాయ్ బ్రో, హ్యాపీ భోగి. ఇందు చెప్పిందే మీరు అప్పుడే లేవరని. సర్లే గాని రాత్రి నిద్ర బానే పట్టిందా? మీ మరదలు పడుకోనిస్తేగా రాత్రి మొత్తం ఊరు గురించి చెప్తూనే ఉంది. నా గురించి ఏం చెప్పలేదా? చెప్పింది. మిమ్మల్ని డోక్రా మహిళలు పడేసి కుమ్మారంట కదా. హే వై డోంట్ వి మేక్ ఎ రీల్? అర్జున్ ఎక్కడికి వెళ్ళాడురా? వాడా పండగకి అక్కని తీసుకురావడానికి వెళ్ళాడురా. సరే గాని మొన్న ఏదో ఉద్యోగం అన్నావు, దాని సంగతి ఏమైంది? ఇయాలో రేపు కాల్ వస్తుందన్నారా. రే కృష్ణ, వస్తుంది హిందూ ఫ్రెండ్ గీతూనే కదా? ఆమెరా ఇటే వస్తుందిరా. రాని ఈ కృష్ణగాడు అంటే ఏంటో చూపిస్తా. ఎక్స్క్యూజ్ మీ. యా యూ కెన్ యూజ్ మీ. మీలో హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ చూడండి, అది మా తాత వాళ్ళు కట్టించిందే. ఇదిగో ఇది కూడా మా తాత వాళ్ళు కట్టించిందే. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఏంటి? ఎప్పుడైనా చదువుకుని సస్తేగా. పర్సనల్ అంటే ఏకాంతంగా ఒంటరిగా అని అర్థం. మీరు పదండి. చెప్పండి, మీకు ఊరు చూపించాలా లేక ఊరికే మిమ్మల్ని చూపించాలా? అది కాదు. పోనీ రక్తదానాలు కట్టరా, ఇచ్చేద్దాం. అది కాదండి. మరి ఇంకేంటి? రీసెంట్ గా నా బాయ్ ఫ్రెండ్ కి కిడ్నీ ఫెయిల్ అయింది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని మీ 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని మా బాయ్ ఫ్రెండ్ కి డొనేట్ చేశారంటే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓస్ కిడ్నీయే కదా, మా వాడి పెద్ద విషయం కాదండి. 1 కావాలా లేదా 2 కావాలా? ఏంట్రా బాబు ఇచ్చేది? అది అడిగింది ఇంట్లో ఇడ్లీ కాదు, ఒంట్లో కిడ్నీ. అంటే మీ తాతగారిలా మీరు కూడా? అయినా మా తాత మాకి ఇవ్వడానికి గోసుగుడు తాగట్టు పెట్టాడు. ఇంకా ఊరంతా ఇచ్చండి, నువ్వెట్టనా మేము అమ్మే. పదరా మామ, ఇందు చెప్పింది నిజమే, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వామ్మో, మనం పిల్లల దగ్గర ఫస్ట్ బ్యాటింగ్ అడిగేంత ఈజీగా కిడ్నీ అడిగేసింది ఏంటి బా? నువ్వు ఉండాల్సింది బా. ఇవ్వచ్చు కదరా. బా రే బా, రవణత దగ్గర బండి ఆపరా. రే ఇప్పుడు అవసరమా? అసలుకే నీకు పినికి పడదు. రే ఆపరా, మాట్లాడి చాలా రోజులు అయింది. ఏంటే అత్త, ఏం చేస్తున్నావే? కళ్ళేమైనా సైలెన్సర్ పెట్టావా? చూస్తే కనిపించట్లేదా? అబ్బో, ఎందుకంత కోపమో? అరే అసలే చిరాగ్గా ఉన్నాను, పోరా. అవునత్త, పండక్కి ఏం చేస్తున్నావు అత్త? అరే మీ మామ అరిసాడని కోపంలో ఉన్నాను, విసిగిచ్చుకోకుండా పోరా. అరిసెలు చేసావా? నీ కుళ్ళు జోకులకి ఎవరు నవ్వరు గాని పోరా. ఇంతకీ పండక్కి మన కూతురు రావట్లేదా అత్త? మన కూతురేంట్రా నా బట్ట, నువ్వు నేనేదో కలిసి ఉంటానత్త, మనం మళ్ళీ కలుద్దాం. ఏంట్రా ఇప్పుడున్న జాబ్ సరిపోదా? అది తీరా. ఇవన్నీ ఇప్పుడు అమ్మా ఇంకెన్ని రోజులు 25-30 ఉద్యోగం చేస్తూ ఉండాలి? నేను పడిన కష్టానికి ఇది వర్త్ కాదు. మరి ఏం చేస్తానంటే ఇప్పుడు? ఒక 2 years US లో మాస్టర్స్ కంప్లీట్ చేసి వస్తా. ఇంకా మరి అంత చదువులకి డబ్బులు? అందుకేగా నిన్ను అడుగుతుంది. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. పోతా పోతా మీ నాన్న నాకేమిచ్చిపోలే. మన పొలం ఉందిగా. కథలు పడుతున్నావా? మనకంటూ ఉన్నది అదొక్కటే. ఊర్లో నలుగురు పలకరిస్తున్నారంటే దాన్ని చూసే. ఇప్పుడు ఎవరు వచ్చి మనల్ని పలకరించాల్సిన అవసరం లేదు. అందుకని కంటికి కండరం దూరానికి నువ్వు వెళ్ళిపోతే నిన్ను చూసుకోలేక, నలుగురిని పలకరించలేక ఆ మొక్కతే పిచ్చితనంలో ఇంట్లో ఉండాలంటావు. అలా కాదు బావా. నువ్వే మాట్లాడుకు, ఆగు. నువ్వైనా చెప్పరా అర్జున దానికి? అత్త నువ్వు ఇలా రా, కూర్చో ఫస్ట్. నేను మాటిస్తున్నా, నేనున్నంత వరకు పొలం ఎక్కడికి వెళ్ళదు, అది మనదే. అత్త తెలుసో తెలియకో మొదటి నుండి హిందూ కొరకు అన్నిటికీ మనం అడ్డుపడుతూనే ఉన్నాం. అమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేది దానికి మన నుండి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేకపోయామని. ఇప్పటి వరకు అదేం సాధించినా అది కేవలం దాని మొండితనం, దాని మీద అనుకున్న నమ్మకం మాత్రమే. తన భవిష్యత్తు కోసం అంటుందిగా, పంపించేయ అత్త. నువ్వు కూడా ఏంట్రా? నాకంతా అర్థమైంది. ఇదిగో ఇవి పాతింటి పేపర్స్. ఎలాగో ఆ ఇల్లు ఖాళీగానే ఉందిగా, అమ్మేసి పంపించేద్దామత్తా. అర్జున అర్థమైంది. అమ్మ గురించేగా నువ్వు ఆలోచిస్తుంది. ఇందుకోసమని తెలిస్తే మా ఇల్లైనా రాసిద్దామంటుంది అత్త. అయినా అది తాతయ్య ఇల్లు అత్త. నాకెంత హక్కుందో దానికి కూడా అంతే హక్కుంది. అది కాదురా అర్జున. నువ్వేం మాట్లాడుకు. అయినా ఇలా పండగ పూట కన్నీళ్ళు ఖర్చడం మంచిది కాదు అర్జున. ఇకపోతే నువ్వు నీ మాటలు కాదంటున్నా, నీ అడుగులకు అడ్డుపడుతున్నా అది నీ మీద ప్రేమ లేక కాదు, నువ్వు వాళ్ళకి దూరం అవటం ఇష్టం లేక, నిన్ను చూడకుండా ఉండలేక. లాస్ట్ సంక్రాంతికే కదా, నా బాగా గుర్తుంది. అవునవునరా, నాకు గుర్తుంది. ఇందు అక్క నీకు ఈ పెన్ ఏమని చెప్పింది. నాకా? రే ఇటారా. ఏ పోరా. రే నీకుందిరా. ఏ నీకు లేదా? రే ఆగరా. నీ అవును బా, ఇందు అంటే గుర్తొచ్చింది. ఎందుకు నీ లవ్ మ్యాటర్ చెప్పావా? ఈరోజు ఎలాగైనా చెప్తా. నువ్వు ఇలా చెప్తా చెప్తా అంటూ ఉండు. తన ఫ్లైట్ ఎక్కి ఎక్కడి బా?
ఇందు ఉందా? ఇందాక పాతింటి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పినట్లుందిరా. పాతిల్లా? రే ఇందు ఏమైనా చూసావా? ఇందాక మీ పాతింటి వైపు చూసారా? రే ఏ గుడికో జాతరకు పోయింటుంది, పోనివరా. సరేరా. ఇలా వచ్చేది లోపల పెట్టు. వస్తున్నా. అవునరా, ఇందు కనిపించిందా? చూసాలే. కొంచెం వాటర్ ఇవ్వత్తా. సరే కూర్చో. అవునరా, ఇందుతో పాటు వచ్చిన ఆ కుర్రాడిని చూసావారా? చూసా. చూస్తుంటే చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడురా. మన ఇందుకి ఈడు జోడు సరిగ్గా సరిపోతాడు కదా అర్జున. అరే కింద పడ్డాయా? సర్లే నేను తుడిచేస్తా ఉండు. రేబా ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నావురా? రే దా కూర్చో. ఎక్కడికి వెళ్ళారా మధ్యాహ్నం? ఏమయ్యావు? నువ్వేంటి తాగడమేంటి అసలు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అయిపోవడం ఏంటి బా? కొంపదీసి మధ్యాహ్నం జరిగిందానికా, లేదా ఇందుకి నీ ప్రేమ విషయం చెప్పేశావా? ఇంకేంట్రా చెప్పేది. ఇందు పండక్కి ఊరు వస్తుందని తెలిసి చాలా సంతోషపడ్డా. అంతకన్నా ఎక్కువగా ఆశపడ్డా. నువ్వు వదిలి వెళ్ళింది ఊరిని ఇంటిని మాత్రమే కాదే, ఆ ఇంటి పక్కనే ఇంకోడు ఉంటాడు చూడు, వాడు నీకు బావవుతాడని, వాడికి నువ్వంటే ఇష్టమని, కాదు ప్రేమని చెప్పాలనుకున్నా. కానీ వాడెవడ్రా? రాహుల్, రిషి. వాణ్ణి చూశాక ఆ సంతోషం కూడా పోయింది. ఇవాళ జరుగుతున్నవన్నీ చూశాక ఆ ఆశ కూడా పోయింది. నువ్వు మొన్నటి నుంచి అడుగుతున్నావు కదా బా, ఎప్పుడు చెప్తావరా నీ ధైర్యం అని చెప్పేసి. నా ధైర్యం ఏంటో తెలుసా బా? మా అత్త లక్ష్మీదేవి. కానీ ఈరోజు ఆ అత్త కూడా మన ఇందుకి ఈడు జోడు సరిగ్గా సరిపోతాడు కదా అర్జున. చివరికి ఆ ధైర్యం కూడా పోయింది. అలా ఎలా ఉంటుంది బా? నేను అడుగుతా నాకు పిన్నిని. పిన్ని రే కృష్ణ, కూర్చోరా. అలా కాదు బా, నీకు ఇందు అంటే ఇష్టమని పిన్నికి తెలియదు కదా, అందుకే అలా అంటుంది. నేను వెళ్ళి డైరెక్ట్గా పిన్నికి చెప్పి
ఇందు నీకేమని అడుగుతా. నేను వెళ్ళి అడిగినా కూడా నాకిచ్చే చేస్తుందిరా నా అత్త. మరి ఇంకేంట్రా? నేను వెళ్ళి అడిగినా కూడా ఉదయం నేను చేసిన దానికి ఇప్పటి వరకు నేను చేస్తూ వచ్చిన దానికి కాదనలేక ఒప్పుకుంటుందిరా నా అత్త. అలా ఒప్పుకోవటం కన్నా తప్పుకోవటమే మంచిదిరా. చూడరా అర్జున్, మాటలు చెప్పినంత సులువు కాదు నిర్ణయాలు తీసుకోవటం. మాటలు మనసుకు మాత్రమే గాయం చేస్తాయి, కానీ నిర్ణయాలు జీవితాలే లేకుండా చేస్తాయి. ఇవాళ నీ మనసులో ప్రేమను చెప్పకపోతే రేపు వెళ్ళిపోయేది సంక్రాంతి మాత్రమే కాదు, ఇందు కూడా. సంక్రాంతి మళ్ళీ వస్తాయి, కానీ ఇందు మాత్రం రాదు. అప్పుడెలా ఉంటావు? వదిలేసేయరా, నా లైఫ్ ఇంతే. నేను వదిలేస్తాను రా, కానీ ఇందు నువ్వు వదిలేయగలవా? వదిలేసి ఉండగలవా? ఇప్పటి వరకు ఏ రోజుకైనా ఇందు నాదే అని ఆశతో బ్రతికేవాడిని. నాది కాని వాటిలో ఇందు కూడా ఒకటే అనే నిజంతో బ్రతుకుతా. ఇందు ఇంకొకరు సొంతమైన ఉండగలనంటావు? నిన్నేరా అడిగేది? అంతేలే, మత్తులో మాటలు వదిలేసేంత సులువు కాదు కదా మనసులో ప్రేమను వదిలేయటం. నేను వెళ్తున్నా. రే కృష్ణ, నువ్వు నాకు దూరం అవ్వకురా. ఇక మిగిలింది ఈ ఊరు, అమ్మ, ఇక నువ్వు మాత్రమే. రే, నాకు ఆ జాబ్ వద్దులేరా. రే కృష్ణ, ఏమైంది? ఖచ్చితంగా కావాలని మరి ఇప్పుడేంట్రా? సారీరా, నేను ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రాలేను. రే కృష్ణ, సారీరా, ఉంటాను. నాకా? ఇందాక పాతింటి దగ్గరకు వెళ్తున్నా అని చెప్పినట్లుందిరా. నాకు మీ పాతింటి వైపు చూసారా? పాతిల్లా పాతిల్లా పాతిల్లా. ఇందు ఇందు బావన్ పట్టుకోమ్మా, పట్టుకో పట్టుకో. అయ్యో చూడమ్మా భావన బొమ్మలన్నీ ఎలా చేశాడు. ఇప్పటికే ఆలస్యం చేశానా లేక తొందరపడుతున్నానో తెలియదు బావా, కానీ అర్థమవుతుంది
నిజాన్ని దాచడం ఎంత కష్టమో. ఆ రోజు అందరితో పాటు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడేసరికి కోపంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయా. కానీ నీ మీద ఉన్న ప్రేమ, నీకు దూరంగా వెళ్తున్నానన్న ఆలోచన, ఆ కోపాన్ని ఊరి పొలిమేర దాకా కూడా ఊహించలేదు బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఎంతలా అంటే నీకు దూరంగా వెళ్తే తప్ప నువ్వు నేను వేరు కాదు అని తెలుసుకునేంతలా. కానీ ఈ దూరం చాలా చెప్పింది బావా. నువ్వు బావా అనే బంధాన్ని మాత్రమే కాదు, ఆ బంధాన్ని కలిపే జీవితానివి, నా ప్రేమకి ప్రాణానివి. ఏంటిది ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా బావా? ఇలా నువ్వు కనిపించిన ప్రతిసారి, గుర్తొచ్చిన ప్రతిసారి చెప్పాలని ఉంటుంది కానీ భయం. కానీ ఈరోజు నా భవిష్యత్ కోసం నీకెంతో ఇష్టమైన ఇల్లును కూడా అమ్మేద్దామన్నావు చూడు. ఇప్పటికీ చెప్పకపోతే తర్వాత చెప్పినా అర్థం ఉండదనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ మాటలన్నీ ఎదురుండి నీ కళ్ళలోకి చూస్తూ చెప్పాలని ఉంది. కానీ నీ మీద ప్రేమ ఎంతుందో నువ్వంటే భయం కూడా అంతే ఉంది. చిన్నప్పుడు అడుగుతూ ఉండేవాడివి కదా బావా, అత్తంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అంటే ఎప్పుడూ అత్తనే చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు అడిగితే చెప్పాలని ఉంది, నువ్వంటే ఇష్టమని, నా బావంటే ఇష్టమని, నా బావంటే ఇష్టమని, నా బావంటే ఇష్టమని. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? ఇంకా ఊరికి వెళ్ళలేదా? అమ్మాయి ఒక్కరోజు ఉండి వెళ్ళమంది. సరే, అత్తయ్య పిలుస్తుంది, ఇంటికి వెళ్ళు, నీతో ఏదో మాట్లాడాలంట. నేనంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఎందుకని ఇన్ని రోజులు దాచావు? భయమేసింది. ఎక్కడ చెప్పేస్తే నిన్నెప్పుడు అలా చూడలేదంటావని భయమేసింది. నీ ప్రేమ భయంతోనే ఆగిపోయింది, నా ప్రేమ భయంతోనే మొదలైంది. ఇలాంటి క్షణం వస్తుందని నాకు ముందే తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నేను గనక ఆ లెటర్ చదవకపోయింటే ఏం చేసేదానివే? ఎన్నాలైనా ఎదురు చూసేదానివా? ఎదురు చూడాలనే ఉన్నా నీతో కలిసి ఉండాలనేదే ఎక్కువగా ఉంది నాకు. అందుకే love in the air. Love in the air, love in the air. ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ కి ఇంకో కాపీ రాసి పెట్టా. అమ్మని అమ్మ, ఇన్ని తెలివితేటలంటే యూఎస్ ఏంటి, లండన్ జపాన్ ఎక్కడైనా బ్రతికేస్తావే నువ్వు? లేదు బావా, రాత్రే డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు నీకు నీ ప్రేమకు దూరంగా ఉంది చాలు. నేను ఇంకెక్కడికి పోను, ఇక్కడే నీతోనే ఉంటాను. నేను వెతికితే దొరికిన ప్రేమవు కాదు నువ్వు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమవి నువ్వు. ఇక వదలను నిన్ను, నీ ప్రేమని. ఐ లవ్ యూ బావా. ఇప్పుడొచ్చింది అసలైన సంక్రాంతి నాకు.
నా జాబ్ కూడా తెలిసే కదరా. మరి నా జాబు ఇంకేముంది, పోయినట్టే.